గౌరవ మీ ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారికి ధన్యవాదాలు. మూసీ నది సుందరీకరణ, మూసీ నదిలో మరి రోజు కాలుష్యం ద్వారా మరి ఒకనాటు మహానది అయినటువంటి మూసీ నది ఈరోజు కాలుష్యంతో ప్రజల యొక్క ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ మహానగరంలో మనం చూస్తున్నాం అధ్యక్ష. అటువంటి పరిస్థితిని మరి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఈ మూసీ నదిని సుందరీకరణ చేయాలనేటువంటి ఆలోచన కూడా చేయలే. కానీ ఈనాటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ మూసీ సుందరీకరణను మరి పునర్జీవనం చేసి తద్వారా హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్యం లేని మహానగరంగా తీర్చిదిద్దాలనే గొప్ప ఆలోచన చేస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మూసీ నది మరి పర్యాటక కేంద్రంగా కూడా ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మేము నల్లగొండ జిల్లా వాసులం అధ్యక్ష. హైదరాబాదు మహానగరంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగానే నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానికం అధ్యక్ష, కలుషితమైనటువంటి మూసీ నీటి ద్వారా పండించేటువంటి మరి ధాన్యాన్ని ఇవాళ మేము పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితి, ఇవాళ అమ్ముకున్న ఆ ప్రాంతంలో తిన్నటువంటి వాళ్ళు అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఇవాళ ఈ మూసీ నది ద్వారా మరి ప్రవహించేటువంటి నీటి పంటలు పండించేటువంటి రైతాంగానికి ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి. మా దురదృష్టమైన అధ్యక్ష, ఒక పక్కనేమో మాకు మూసీ నీరు, మరొక పక్కనేమో ఫ్లోరిన్ నీరు నల్లగొండ జిల్లాను పట్టి పీడిస్తున్నటువంటి ఈ రకమైనటువంటి నీటి ద్వారా మరి మా ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకనే గతంలో ఏ ప్రభుత్వానికి మూసీ నీటిని శుభ్రం చేసి సాగునీరు అందించాలని కానీ నల్లగొండ జిల్లా ప్రజలకు మూసీ ద్వారా పండించే పంటలకు మంచినీరు అందించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఆలోచన కానీ గతంలో ప్రభుత్వాలకు రాలేదు అధ్యక్ష. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా నల్లగొండ జిల్లాకు పర్యటించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఈ మూసీ ద్వారా పండించిన పంటలకు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా స్వయంగా పర్యవేక్షించి మరి మూసీ నదిని మరి ప్రక్షాళన చేయడం ద్వారా నల్లగొండ జిల్లా ప్రజానికానికి మరొక శుభ్రమైనటువంటి నీటితోటి పంటలిచ్చేటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి నేను ప్రత్యేకమైనటువంటి నల్గొండ జిల్లా ప్రజల పక్షాన, రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి మూసీ సుందరీకరణ కానీ మరి చాలామంది ఇవాళ వివిధ రాజకీయ కోణాల్లో దాన్ని అడ్డగించాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి మా కష్టాలు, మా బాధలు, ఆ నీరు చూస్తే మీకు తెలుస్తుంది. మీరు హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళకి కాదు, కిందికి హైదరాబాద్ నుంచి కిందికి పోతే నల్లగొండ జిల్లాలో ఒక ప్రాంతం మొత్తం కూడా మూసీ నది ద్వారా మాకు మరి అలా కలుగుతున్నటువంటి నష్టాన్ని మరి చూడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందుకనే గౌరవ మరి మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి త్వరతగిన ఈ ప్రాజెక్టు పూర్తి చేసి నల్లగొండ జిల్లా అదేవిధంగా హైదరాబాద్ మహానగరాన్ని మరి స్వచ్ఛమైన మూసీ నదిని అందించాలని తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష.
శ్రీ దానం నాగేంద్ర గారు.